గారు ఎక్కడికి వెళ్ళినా 99.5% హామీలు నేను నెరవేర్చేశానని అంటారు కదా, ఇచ్చిందే చేయలేదని వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. ఏమంటారు? అలాగే ప్యానెల్లో ఉన్న వారందరికీ కూడా నమస్కారం. ఈ రోజు చూసినట్లయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో వచ్చి 4.5 సంవత్సరాల కాలం అయిపోయింది. ప్రతి వర్గం కూడా ఈ రోజు మనం ఒక అంగన్వాడీలనే చూసుకుంటున్నామని కాదండి, ఈ రోజు నుంచి పారిశుద్ధ కార్మికులు, మొన్నటి నుంచి మిడ్ డే మీల్స్ వాళ్ళు, ఆశా వర్కర్లు, టీచర్స్, ప్రతి వర్గము కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేసేటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసం చేస్తా ఉన్నారంటే, ఏదో సొంత పత్రికలు అవి ఉన్నాయి కానీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తే ఈ రోజు తెలుసుకోలేనటువంటి పిచ్చోళ్ళు కాదు అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి. గత ప్రభుత్వంలో పెంచిన జీతాలని నేనే పెంచాను, 11,500 నేనే జీతాలు ఇచ్చానని మళ్ళీ మోసానికి తెరదీయడము. గతంలో ఎప్పుడు పెంచారండి? 4,200 ఉన్న జీతాన్ని 7,000 చేసింది ఎవరు? 7,000 ఉన్న జీతాన్ని 10,500 చేసింది ఎవరు? ఇదంతా చేసింది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే, ఈ రోజు ఏదో నామమాత్రంగా ఆయన ఒక 1,000 రూపాయలు పెంచి 11,500 జీతం నేనే చేశాను, పక్క రాష్ట్రాలతో పోల్చితే వీళ్ళకి ఇచ్చేది చాలా ఎక్కువ అని చెప్పేసి మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే మరీ ముఖ్యంగా ఈ రోజు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభల్లో కూడా చెప్తా ఉంటారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు. ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటేనండి, ఏదైతే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంగన్వాడీ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, అక్కడ చేసే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నెంబర్ ఆఫ్ చాలా మంది కూడా ఉండే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారంలో ఇందాక సోదరిమణి కమలా గారు చెప్పినట్లు, కనీసం మనం గతంలో చూసింటాం చిత్తూరు జిల్లాలో ఏ విధంగా ఖర్జూరాల్లో పాము కళేబరం రావడం కానివ్వండి, అలాగే మరీ ముఖ్యమంత్రి గారు పిచ్చి పరాకాష్ఠకు చేరి కోడిగుడ్లపై కూడా కలర్స్ వేసుకునే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే, ఇంకోటి ఉండదండి. ముఖ్యంగా చూస్తే అత్యంత పేద అంటే అత్యంత సంపన్నుడై జగన్మోహన్ రెడ్డి గారు విజయ చంద్రిక చెప్పండి, మేము అంగన్వాడీ స్కూల్స్ చోట్ల వెళ్ళాము. మీరు ఇన్ని మరి ఒకసారి మీ మంత్రి కన్సర్న్ తీసుకెళ్ళండి అంటే చాలా మరీ విచారకరమైన సమాధానం ఏంటంటే, మా మంత్రి గారు ఎవరో మాకు తెలియదండి అన్నారు. అంటే అంత దుస్థితి, మంత్రి కూడా ఉన్నారో లేదో తెలియని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఇంతకన్నా సిగ్గుమాలని చర్య ఏమైనా ఉందా అండి? గతంలో ఏదైతే వీరు సమ్మెకు పిలిపిచ్చారో, పిలుపు ఇవ్వడానికి ముందే మేము కూడా సెక్రటేరియట్ లోకి వెళ్ళి కలవడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీని కానివ్వండి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ గారిని కలవడం కానివ్వండి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు పసిబిడ్డలకు కానీ అక్కడున్న గర్భిణీలకి, బాలింతలకి నిరంతరం సేవ చేస్తూ అక్కడున్న పసిబిడ్డలను తమ బిడ్డలుగా చూసుకుంటూ ఎంతో కష్టపడుతున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు అడిగినటువంటి పాదయాత్రలో ఏదైతే అక్క చెల్లెమ్మలంటూ దగ్గరకు తీసుకున్నారు, అమ్మా నేను ప్రభుత్వం రాగానే మొట్టమొదట మీ సమస్యలు తీరుస్తాను, తెలంగాణ కన్నా మిన్నగా జీతాలు ఇస్తాను, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాను, ఏదైతే పెన్షన్ అవకాశాలు కల్పిస్తానని ఎన్నో మాయ మాటలు చెప్పారు. సరే ఉన్నైకి చేయకపోగా గత ప్రభుత్వంలో జీతాలు పెంచారు. అదే కాకుండా ప్రతి సంక్షేమ పథకానికి కూడా వీళ్ళు అర్హులుగా ఉండేవారండి. గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేది. ఈ రోజు సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి కట్ చేసినటువంటి పరిస్థితి. మాట్లాడితే ఏం చెప్తా ఉంటాడు, ఎస్సీ బీసీ మైనారిటీలకు 200 యూనిట్లు కరెంట్ బిల్లు నేను ఫ్రీగా ఇస్తానని. మరి అక్కడ ఉన్నదంతా ఎవరండి? ఎన్ని సంక్షేమ ఆసరా గానీ, లేకపోతే అమ్మఒడులు గానీ, ఎన్ని చేయూతలు గానీ, ఇవన్నీ ఏవి కూడా సంక్షేమ పథకాలు రావు. మీరు ఇచ్చేటువంటి అరాకొర జీతాలు అవి కూడా 3 నెలలకో 4 నెలలకో ఆయన గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో ఇస్తా ఉంటారు. ఆ జీతాలు ఇంత పని భారం పెడుతూ మళ్ళీ అవన్నీ చాలనట్టు గవర్నమెంట్ సర్వేలు వీళ్ళతో చేపిస్తారు. అలానే చాలనట్టు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా గొప్పగా చెప్తారు. సోమవారం ఇది పెట్టండి, మంగళవారం ఇది పెట్టండి, బుధవారం ఇది పెట్టండి. కానీ అక్కడికి తీసుకొచ్చేటువంటి ఆ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు తీసుకొచ్చేటువంటి ఆ మెనూ ఛార్జీలు కానీ, ఆ కూరగాయలకు, గ్యాస్, కరెంటు బిల్లులు కూడా వీళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మొన్న ఏదో పెట్టాడంట జగనన్న ఆరోగ్య సురక్ష అని. చాలా మంది అంగన్వాడీ వర్కర్స్ చెప్పడం జరిగింది. అక్కడికి కూడా వచ్చేసి వీళ్ళనే తీసుకొచ్చి ఫ్రూట్స్ పెట్టండి, డ్రై ఫ్రూట్స్ పెట్టండి, చిరుధాన్యాలు పెట్టండి అని చెప్పి అవి కూడా వీళ్ళతోనే పెట్టుబడులు పెట్టించి కనీసం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇన్ని రకాలుగా వాడుకుంటూ మరీ ముఖ్యంగా బాధాకరం ఏంటంటే, ఈ రాష్ట్రంలో నేను మహిళలకు పెద్ద పెట్టేస్తాను, నా అక్క చెల్లెమ్మలని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. ఇప్పుడు ఏదన్నా వీళ్ళకి చర్చలకు పిలిచినప్పుడు ఆ శాఖ మంత్రి గారు ఏమయ్యారండి? ఎక్కడున్నారు ఆ మంత్రి? అంటే బొత్స సత్యనారాయణ గారు, అలాగే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలవటం ఏంటంటే నాకు అర్థం కాదు. ఈ ప్రభుత్వంలో మరి మహిళా మంత్రి గారు డమ్మియా, లేకపోతే ఆమె మంత్రి పదవి రాగా వచ్చేసిందని చెప్పేసి ఆమె చక్కగా ల్యాండ్ కబ్జాలు చేసుకుంటూ, కోట్ల రూపాయలు డబ్బును వెనక్కేసుకుంటూ
తన పనిలో తను ఉంది తప్ప ఇంతమంది అంగన్వాడీ వర్కర్స్ వచ్చి రోడ్డు మీదకి వస్తే మీరు గమనించుకోండి. విజయ్ చంద్రిక గారు గతంలో కూడా ఎన్ని సంఘటనలు జరిగిన, ఒంగోలులో కొండేపి కాన్స్టిట్యున్సీలో హనుమాయమ్మ అనే ఒక అంగన్వాడీ వర్కర్ ని వైసీపీ నాయకుడు కళ్ల ముందే ట్రాక్టర్ తో తొక్కి చంపిన ఆ రోజు కూడా ఆమె స్పందించాల. అలాగే కృష్ణాలో అన్నపూర్ణమ్మ అనే ఒక అంగన్వాడీ వర్కర్ ని వైసీపీ ఎంపీటీసీ వేధించినా కూడా ఆ రోజు ఆమె లైంగికంగా వేధిస్తే తట్టుకోలేక ఎవరు చెప్పినా ఆ లోకల్ ఎమ్మెల్యే గాని ఎవరు వినే పరిస్థితి లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా చూసుంటారు. సెప్టెంబర్ 26వ తారీఖు వాళ్ళు చలో విజయవాడని పిలిపించారండి. ఏం తప్పు చేశారండి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్? ఎందుకంత ముందస్తుగా వాళ్ళని అరెస్టులు చేయటము, ఇబ్బంది పెట్టటము, పోలీసులతో కనీసం ఆడ పోలీసులు లేకుండా బూటు కాళ్లతో తన్నించటము, ఇంత ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నాము? కుప్పం కానిస్టేబుల్ మీరు చూడండి, ఇద్దరు అంగన్వాడీ వర్కర్స్ ని సస్పెండ్ చేయడం జరిగింది, కవిత అను ప్రమీల అనే వాళ్ళని. 80 మందికి శాలరీస్ కట్ చేసినటువంటి పరిస్థితి ఏం లేదండి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదు. అక్కడ జరుగుతున్నటువంటి మాకు సమస్యలు మీరు కూడా తీర్చండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి కంచర్ల శ్రీకాంత్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారనే వంకతో ఇద్దరు టీచర్స్ ని సస్పెండ్ చేయటం, 80 మంది టీచర్స్ కి శాలరీస్ ఆపేయటం, అంటే ఎంత నిరంకుశ వైఖరితో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఎందుకు వస్తున్నారు బయటికి? ఇంతమంది ఇన్ని వర్గాల వాళ్ళు, ఆశా వర్కర్లు కానివ్వండి, వాళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చేటువంటి పరిస్థితి? వాళ్ళు మాకు న్యాయబద్ధమైన కోరికలు తీర్చండి ముఖ్యమంత్రి గారు, మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చండి, మాకు స్పష్టమైన ప్రకటన ఇవ్వండి అంటే అవన్నీ వదిలేసి ఎంత వాళ్ళ మానసికంగా మనోధైర్యాన్ని దెబ్బతీయటం కదండి. తాళాలు పగలగొట్టి సెంటర్ లో మేము రన్ చేపిస్తాము, సచివాలయ సిబ్బందితో చేపిస్తామంటే ఎంత బాధాకరమైన విషయం. నిన్న నేను తూర్పుగోదావరి జిల్లా కూడా అనపర్తి కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళటం జరిగిందండి. అక్కడ ఒక అమ్మాయి ఏదైతే పుష్పకుమారి అనే అమ్మాయిని అక్కడ స్థానిక వైసీపీ ఎంపీటీసీ వేధించి, సొంత బాబాయ్ వర్క్స్ అవుతారు, వేధించి రకరకాల లైంగిక ఇబ్బందులు పెడితే అమ్మాయి వెళ్ళి కేసు పెడితే కనీసం ఎస్ఐ గారు కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి లేదు. మేమందరం టీడీపీ తరఫున కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయటం కానీ అమ్మాయికి న్యాయం చేయాలని అడగటం జరిగింది. ఒక పక్క వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పనిభారం పెరిగిపోయింది. ఈ రకంగా వైసీపీ నాయకులు చాలా చేస్తున్నాము, అన్ని చేసేసాం, 99% హామీలు అయిపోయినాయి అంటున్నారు. మనం ఒకసారి ఒక లెక్క మాట్లాడుకుందాం. ఇప్పుడు అంగన్వాడీలో 1,00,000కు పైగా అనుకుందాం, ఆశా వర్కర్లు 1,05,000, ఆశా వర్కర్లు 42,000, పారిశుద్ధ్యం 50,000, ఇక చిరు ఉద్యోగులు అందరూ కలిపి 2 లక్షలు. అంటే ఓవరాల్ గా 4 లక్షలు వీళ్ళుంటే వీళ్ళ కుటుంబాలు అన్ని కలిపి 8 లక్షలు అవుతారని అనుకుందాం. కుటుంబానికి 8 లక్షల ఓట్లు వద్దనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు? ఎందుకు వీళ్ళని ఇంత ఇదిగా చేస్తున్నారని అనుకుంటున్నారు? విజయ్ చంద్రిక గారు, వీళ్ళకి పాపం అంగన్వాడీ వర్కర్స్ అంత కష్టపడి పని చేస్తూ ఎంతో మంది బిడ్డలకు సేవ చేస్తూ గర్భిణీ బాలింతలను మంచిగా చూసుకుంటుంటే ఈ సీఎం గారికి వాళ్ళకి రూపాయి ఇవ్వడానికి చేతులు రావండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకుంటారు ఆయన, ఏదైతే 1,00,000 రూపాయలు చెప్పులు వేసుకుంటారు, అలాగే 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగుతారు. అంగన్వాడీ వర్కర్స్ ఏమైనా మీ లోటస్ ఫండ్ రాసి ఇవ్వమన్నారా, లేకపోతే మీకున్న ఆస్తులు రాసి ఇవ్వమన్నారా? ఏదైతే మీరు చెప్పారో పాదయాత్రలో మాకు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చండి, మాకు పరిభారం ఎక్కువైపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ఇవన్నీ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ ఇవ్వండి, ఎలా మేము బ్రతకాలని ముఖ్యమంత్రి గారు అని చెప్పి 4.5 సంవత్సరాలుగా పాపం వాళ్ళు రకరకాలుగా వాళ్ళ నిరసనలు గాని వాళ్ళన్ని కూడా తెలియపరుస్తానే ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా చర్చలకు పిలిచి ఇంకా టైం కావాలంటే ఇంకేం టైం కావాలండి? మరి వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం రాగానే చేస్తారంట కదా, చెప్పారు వాళ్ళకి. అదే ఆ శాఖ మంత్రి గారు ఏమైపోయిందండి? సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ కూడా ఈ శాఖ కూడా ఆయనే పనిచేసేస్తారా? పిలిచేసి ఇదే మీకు ఎక్కువ, పక్క రాష్ట్రాలతో పోతే ఇంతకన్నా ఎక్కువ రావని చెప్పేసి రకరకాలుగా అర్ధరాత్రి పూట పిలిచేసి ఇప్పుడు 3 సార్లు చర్చల పేరుతో పిలిచి వాళ్ళని అవమానించడం కాదండి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు మీరు ఇటువంటి నిరంకుశ వైఖరికి దారి తీస్తా ఉన్నారు? ఈరోజు మేమేదో పెద్ద బటన్ నొక్కేస్తున్నాం, అందరికి సంక్షేమం ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. బటన్ నొక్కే టైం వచ్చిందండి. ఈ రోజు మీరు ఇంతకు ముందు చెప్పినట్టు 4 లక్షల పై మంది రోజు రోడ్ల మీదకి వచ్చారంటే ఓట్ అనే ఆయుధంతో వాళ్ళు కూడా బటన్ నొక్కుతారు. ఏం తొందరపడ 4 లక్షలు వీళ్ళే, వీళ్ళ కుటుంబాలు ఇక అందరూ కలిపి 10 లక్షలు దాకా ఉంటారు. ఈ 10 లక్షలు ఇప్పుడు ఒక అంగన్వాడీ సెంటర్ ఉందంటే అండి, 1,000 మంది జనాభాని ప్రభావితం చేయగలిగే పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో మంది అక్కడ పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ కానీ ముఖ్యమంత్రి గారు ఏం మేలు చేశారనేది, గత ప్రభుత్వంలో పెంచిన జీతాలు నేను పెంచాను నేను వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే 4.5 సంవత్సరాల కాలంలో హెల్పర్ కానీ ఏమన్నా ఒక్క ప్రయోజనం మా ప్రభుత్వంలో జరిగిందని చెప్పమనండి ముఖ్యమంత్రి గారిని గారు, ఆ కన్సర్న్ మంత్రి గారిని గారు చర్చకి రమ్మనండి.
శ్వేతపత్రం విడుదల చేయమని ఏం చేశారు అసలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో? ప్రశ్నిస్తే కేసులు, బయటకు వస్తే కేసులు, ముందస్తు అరెస్టులు, ఏంటంటే నిరంకుశ పరిపాలన జరుగుతా ఉంది. మాట్లాడదాం ఒకసారి. నేను సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు కూడా ఉన్నారు మనతో పాటు, వారితో కూడా మాట్లాడదాం. సత్యమూర్తి గారు నమస్తే అండి. ముఖ్యమంత్రి గారు